హాయ్. మన జీవితాన్ని మనం ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. చిన్నప్పటి నుంచి మనం ఎదిగే క్రమం లోపల ఈవెన్ ఓల్డ్ ఏజ్ దాకా మనం అనుకుంటూ ఉంటాం, ఒకటే లైఫ్లో ఒకేలా ఉండిపోతాం. మన కట్టుబాట్లు కావచ్చు, మన సంప్రదాయాలు కావచ్చు, ఉన్న వాటిని కావచ్చు. ఒక మనిషి నేను ఇది సాధించలేకపోయాను, అది సాధించలేకపోయాను అనుకుంటారు. బట్ నేనేమంటానంటే, మన లైఫ్, మన జీవితంలో మనం ఎప్పుడైనా మన జీవితాన్ని మనం మార్చేసుకోవచ్చు. అక్కడి నుంచి కంప్లీట్ ఇంకా వేరే లైఫ్. అంటే నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా బ్రతకాలి అనుకునే దాంట్లో అది కూడా ఎలా ఉండాలి, ఒకరిని హామ్ చేయొద్దు, నీ లైఫ్ నువ్వు బాగా బ్రతకాలి, నీ లైఫ్లో వీలైతే ఒకరికి హెల్ప్ చేయాలి, కానీ నీ వల్ల హాని జరగదు ఒకరికి. అనుకునే లైఫ్లోనే మంచిగా బ్రతకొచ్చు, బట్ నీ లైఫ్ని మంచిగా చేంజ్ చేసి బ్రతకొచ్చు. అన్నీ కూడా ఎక్కడి నుంచి అంటే ఎవ్రీథింగ్ అంతా మెటీరియల్ అంతా కూడా నీ బ్రెయిన్లోనే ఉంది. నువ్వు కనుక గట్టిగా సంకల్పించి నా లైఫ్ నేను చేంజ్ చేసుకోవాలి అనుకుంటే నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే గట్టిగా అనుకుంటావో ఈ పంచభూతాలు కూడా నీకు సహకరిస్తాయి, నీకు హెల్ప్ చేస్తాయి. హెల్ప్ చేసి నువ్వు సక్సీడ్ అవ్వడానికి అవి వెంటనే ఉండి నీకు సక్సెస్ దాకా తీసుకెళ్తాయి. మనం చాలామంది ఏం చేయమంటే ప్రయత్నం చెయ్యం, అంతే. మన సక్సెస్ అవ్వడానికి కావాల్సిన ప్రయత్నం అనేది చెయ్యము. మన జీవితాన్ని మనం మార్చుకోవాలి అనుకుంటే ఒక్క క్షణం థాట్ నుంచి మార్చుకోవచ్చు. అది మీరు అనుకుంటే జరుగుతుంది. మీ లైఫ్లో ఎదుగుదల కావచ్చు, మీ ఎడ్యుకేషన్ కావచ్చు, మీ వాల్యూస్ కావచ్చు, మీ క్యారెక్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు అనుకుంటే మీ లైఫ్లో చేంజ్ జరుగుతుంది. ఆ చేంజ్ మీరు ఆస్వాదించాలంటే ఒక్క క్షణం మీరు ఆ స్టెప్ తీసుకొని గట్టి సంకల్పంతో ఇప్పటి నుంచి నా లైఫ్ మారాలి అని మీరు అనుకుంటే మారిపోతుంది మీ లైఫ్. ఎందుకంటే దాని తగ్గ స్టెప్ తీసుకుంటారు, దాని తగ్గట్టుగా ఆలోచిస్తారు, దాని తగ్గట్టుగా సొసైటీలో తిరుగుతారు, అంతా చేంజ్ అవుతుంది. చెప్పాను కదా, మనం గట్టిగా సంకల్పిస్తే ప్రకృతి కూడా మనకి సహకరించి మనకి హెల్ప్ చేస్తుంది. మారాలనుకునే వాళ్ళకి, జీవితంలో నా లైఫ్ ఇలాగే ఉంది, రొటీన్గా ఉంది, నేను మారాలనుకునే వాళ్ళకి మీరు సంకల్పించి అడుగు ముందుకేస్తే కంపల్సరీ లైఫ్ మారుతుంది. ఒకే చోట ఆగిపోవద్దు. థ్యాంక్ యూ.